సుందరారెడ్డి గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే మనకి ఒక 3 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. సో, ఒకటొచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్‌కొచ్చేసి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంటు, తర్వాతొచ్చేసి ఇంట్రాడే ట్రేడింగు. సో, ఈ 3 రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఎటువంటి వాళ్ళకి ఏవేవి సెట్ అవుతాయంటారు? ఒకటి మ్యూచువల్ ఫండ్స్, 2 స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మూడోదొచ్చేసి ఇంట్రాడే ట్రేడింగు. సో, ఎటువంటి వాళ్ళు వేటిని పిక్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చంటారు? అది దట్స్ డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ గోల్స్ అండి. మీకు ఎంత మనీ రావాలి, ఏ టైం కల్లా రావాలి, ఎంత నాలెడ్జ్ మీకుంది అన్న దాన్ని బట్టేసి మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, స్టాక్ మార్కెట్ గురించి మీకు నాలెడ్జ్ ఏం అవసరం లేదు. బేసికల్‌గా మీరు ఎక్స్‌పర్ట్స్‌ని అడుగుతారు, సార్ ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్ ఉంటే చెప్పండి అంటారు. సింగిల్ టైమ్ అడ్వైస్ తీసుకుంటారు. అది గూగుల్‌లో ఒకసారి హిట్ చేసుకుంటారు. హిస్టారికల్ డేటా చెక్ చేసుకుంటారు. ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ మీరు అంటే మీ ఖర్చులను పోగా ఎంత డబ్బులు మిగులుతుంటే లాంగ్ టర్మ్ దానికోసం మనం వదిలేసుకుంటూ పోతుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు డబ్బు ఎందుకు కావాలి, క్లారిటీ ఉండాలా. మనీ ఎందుకు, ఎంత మనీ ఉంటే మీ అవసరాలు తీరుతాయని మీరు అనుకుంటున్నారు. ఏదైనా విజన్ ఉంటే అది క్లారిటీ ఉండాలా. ఎంతైనా కావాలండి, అలాంటి కుదరదు. మీరు వర్క్ చేయాలి, ఒక గోల్ కలిగి అనుకుంటే మీకు క్లారిటీ ఉండాలా. సపోజ్ మీకు ఒక 50 కోట్లు కావాలని అనుకున్నారనుకోండి, ఎందుకు 50 కోట్లు, క్లారిటీ ఉండాలి. విజువలైజ్ అవ్వాలి, మీరు ఆ డబ్బు వల్ల ఏం సాధించబోతున్నారు అనేది విజువలైజ్ అవ్వాలి. అందుకని ఎంత అమౌంట్ అయితే నీ అవసరాలు తీరితే క్లారిటీ ఉండాలా. ఒక రిటైర్మెంట్ ఇప్పుడు ఒక 2 కోట్లతో రిటైర్ అవుదాం అనుకున్నాం, అది గోల్. లేదా ఒక హైదరాబాద్లో ఒక జూబ్లీస్ ఏరియాలో ఒక 50 కోట్లు పెట్టేసి ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కొందాం అనుకుంటున్నాం, అది గోల్. లేదా ఒక మంచి లగ్జరీ కార్, 50 lakh వర్త్ కార్ కొందాం అనుకుంటున్నది గోల్. అట్లా టువర్డ్స్ గోల్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు అన్ని సంవత్సరాల లోపు దాన్ని రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచి మనం ఎంత అమౌంట్ తీసుకుంటూ పోతుంటే పెట్టుకుంటూ పోతుంటే మార్కెట్లో ఆ దానికి రీచ్ అవుతున్న క్లారిటీ మీకు ఉందనుకోండి, అప్పుడు యూఆర్ వర్కింగ్ టువర్డ్స్ గోల్స్ అనమాట. అది దాన్ని బట్టి మీకు ఉంటుంది. సో మీరు కనుక ఆల్రెడీ వేరే ప్రొఫెషనల్ కనుక బిజీగా ఉంటే వెల్త్ మేనేజ్ చేయడం కోసం, అంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీరు స్టాక్ మార్కెట్లో కనుక వస్తుంటే మ్యూచువల్ ఫండ్ మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. ఎందుకంటే ఇండియాలో టాపెస్ట్ పిఎంఎస్ సర్వీస్ కూడా ఇయర్లీ మీ దగ్గర నుంచి 1 lakh ఛార్జ్ చేస్తూ ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటూ ఉన్న బెస్ట్ పిఎంఎస్ సర్వీస్ కూడా ఈ యావరేజ్ రిటర్న్స్ 20 కన్నా ఎక్కువ రావు. మీరు కనుక టాప్ 50 పిఎంఎస్ సర్వీస్ చూసుకున్నాను ట్రాక్ రికార్డు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూసాం అనుకోండి, 20% దాని పిఎంఎస్ సర్వీస్ చాలా రేరు. 1-2 30% వచ్చుంటాయి, మిగతా మొత్తం కూడా లెస్ దెన్ 20. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్ మార్కెట్ గురించి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో 20% దాటి సంపాదించుకోవడం ఇంపాసిబుల్ అని దాని మీనింగ్. అది వాళ్ళు బీట్ చేయడం మన వల్ల అవ్వదు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుంది, మనీ ఉంటుంది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ మనం అనుకున్న సింప్లిసిటీ కాంప్లెక్స్ సబ్జెక్ట్ బేసికల్గా. ఎందుకంటే నిరంతరం కన్జ్యూమర్ హ్యాబిట్స్ మారుతూ ఉంటాయి. కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్స్ చేంజ్ మార్చుకుంటూ పోవాలి అవసరాలు తగ్గట్టే. ఈ లోపు రెగ్యులేటరీ రిస్క్ ఉంటుంది, గవర్నమెంట్ రిస్క్ ఉంటుంది, పొలిటికల్ రిస్క్ ఉంటుంది. ఇంత హార్డ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు వర్క్ చేస్తూ డెవలప్ అవటం అంటే అంత ఈజీ మ్యాటర్ ఏం కాదు. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ లో 20-25% కన్నా ఎక్కువ గెయిన్ నిలబడలేవు. ఇప్పుడు కరోనా టైంలో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, మీకు 100% వచ్చి ఉండొచ్చు, బట్ ఈ గెయిన్స్ మీరు మెయింటైన్ చేయలేరు, నెక్స్ట్ 2-3 years మెయింటైన్ చేయలేరు. సో అందుకని మీరు కనుక వేరే ప్రొఫెషన్ కనుక ఉంటే ఆల్రెడీ బిజీగా ఉంటే మీకు బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి. వాళ్ళు ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తారు, ఆ 20% మీకు ఇస్తారు. మీకు అయ్యే ఎక్స్పెన్స్ రేషియో ఎంత, లెస్ దెన్ 1%. మీ గోల్స్కి సూట్ అవుద్ది. అంటే మీరు ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక కార్పెంటర్, ఒక క్యాబ్ డ్రైవర్, మీకు ప్రొఫెషన్ ఏం తెలియదు, సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ కవర్ చేసి పడేసేయండి. ఎవ్రీ మంత్ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు అనుకోండి, లాంగ్ టర్మ్ పాయింట్లో మీకు అమౌంట్ వస్తుంది, మీ గోల్ మీరు రీచ్ అవుతారు. ఓకే, సెకండ్ కేటగిరీ, నేను కొంచెం లిటిల్ బిట్ అగ్రెసివ్ ఉన్నాను, మ్యూచువల్ ఫండ్ బీట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు అమౌంట్ ఎక్కువ కావాలి, నేను కావాలంటే కొంత టైం స్పెండ్ చేస్తాను దీని గురించి. అంటే నేను వేరే ప్రొఫెషన్లో ఉంటాను, ఇది నేను పార్ట్ టైం లాగా మార్చుకుంటాను, నాకు టైం ఉంది, ఎనఫ్ టైము. అలాంటప్పుడు ఏంటంటే నేను స్టాక్స్ గురించి కొంచెం స్టడీ చేసేసి మంచి మంచి స్టాక్స్ కనుక నేను చూసుకుంటూ పోతుంటే, అందులో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే మీరు లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్ బీట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో షార్ట్ టర్మ్ లో కష్టం, అది లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ మేబీ 5% మార్జిన్ అయి ఉండొచ్చు, అంతమించి మీరు బీట్ చేయలేరు. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియో 10 స్టాక్స్ అనుకోండి, 2-3 హీరో కేటగిరీస్ ఎన్ని ఉంటాయి, 4-6 విలన్ కేటగిరీస్ ఎన్ని ఉంటాయి, మిగతా మొత్తం నార్మల్గా ఉంటాయి. నీకు యావరేజ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎవరైనా మ్యూచువల్ బీట్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. ఓకే, ఒకవేళ మీకు ఆ నాలెడ్జ్ కనుక ఉంటే మీరు చేసుకోవచ్చు. అంటే మీరు ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉంటారు, వేరే ప్రొఫెషన్లో ఉన్నారు, బట్ ఎంతకంత స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు స్టాక్స్ని మేనేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదా నాకు స్టాక్ మార్కెట్ జీరో నాలెడ్జ్, నేను వేరే ప్రొఫెషన్లో ఉన్నాను,
నేను జస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం నేను మార్కెట్లోకి వస్తున్నాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్ మిస్యూట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ కేటగిరీ ట్రేడింగ్ ఎవరికి అంటే ఎవరైతే ఫుల్ టైం లేదా పార్ట్ టైం తీసుకుంటారో వాళ్ళు ట్రేడింగ్. అన్నిటికన్నా మోర్ రిస్కియస్ట్ వే టు మేక్ ద మనీ అంటే స్టాక్ మార్కెట్ లో డెఫినెట్ గా అది ఇంటర్డే ట్రేడింగ్. ఓకే, చాలా చాలా రిస్కీ. అంటే లిటర్లీ 95% మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంట్రాడేలో. ఇది హైలీ ఎక్స్పర్టైజ్ స్కిల్. ఇది హైలీ ఎక్స్పర్టైజ్ స్కిల్. మీరు డమ్మీ ట్రేడింగ్ బీభత్సం చేయాలి. స్ట్రాటజీస్, టెక్నిక్స్, వాల్యూమ్స్ అబ్జర్వ్ చేయటం, మూమెంటాన్ని అబ్జర్వ్ చేయటం, వాలటిలిటీని అబ్జర్వ్ చేయటం, వరల్డ్ మార్కెట్ని ట్రాక్ చేసుకోవటం, సెక్టర్ని ట్రాక్ చేసుకోవటం, మల్టిపుల్ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలా. ఎందుకంటే మీరు వెరీ షార్ట్ టర్మ్ లో యూఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మనీ. ఎంత అంటే పర్ డే మీ ఎక్స్పెక్టేషన్ 1% అయి ఉండొచ్చు, లేదా వీక్లీ 5% అయి ఉండొచ్చు, లేదా మంత్లీ 5% ఉండొచ్చు మీ ఎక్స్పెక్టేషన్. దాన్ని రీచ్ అవ్వాలి అంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అంటే రిస్క్ ఎంత ఉంటుందో మేబీ రివార్డ్ కూడా అంతే ఉండొచ్చు. కొన్నిసార్లు ఆ రిస్క్ కి ఆ రివార్డ్ వర్త్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ టాపర్ అనుకుందాం, ఇంటర్లో స్కూల్ టాపర్ అనుకుందాం, డిగ్రీలో కాలేజ్ టాపర్ అనుకుందాం, యూనివర్సిటీ టాపర్ అనుకుందాం. అయినా నేను గ్యారెంటీ ఇస్తాను 99% మీరు ఐఏఎస్ పోటీ పడితే మీకు జాబ్ రాదు. నేను గ్యారెంటీ ఇస్తాను, బాండ్ పేపర్ మీద గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే మీలో టాలెంట్ లేక కాదు, ఆ ఏరియా అలాంటిది, హైలీ కాంపిటేటివ్ ఏరియా అది. ఇండియా మొత్తం మీద 100 పోస్టులు కూడా ఉండవు, ప్రతి స్టేట్ వాళ్ళు దాన్ని ట్రై చేస్తారు. అందుకని నీ స్కిల్ కి అది మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి తప్ప నేను ఇంటెలిజెన్స్ ని, నాకు ఐక్యూ ఉంది, నేను హార్డ్ వర్క్ నువ్వు ట్రై చేసినంత మాత్రం అది రావాలని రూల్ లేదు. ఎందుకంటే మీకు ఆపోజిట్ లో పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి, ఆల్గరిథం సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మీ వచ్చిన మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు చాలా మనీ మార్కెట్ మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తారు హ్యూజ్ వాల్యూమ్ తోటి. అందుకని మనకి నమ్మకం ముఖ్యం కాదు అక్కడ. డమ్మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ లో మీకు మనీ వస్తుందా లేదనేది ముఖ్యం. ఒకవేళ మనీ కనుక మీకు వస్తుంటే అవుట్ ఆఫ్ 10 అటెంప్ట్స్ ఎన్ని ఫ్లాప్ అవుతుంది క్లారిటీ ఉండాలి. దాన్ని మీరు డాక్యుమెంట్ చేసుకోవాలా. ఆ డాక్యుమెంట్ అప్పుడు ఏ టైంలో మీరు ఎంటర్ అవుతుంటే, మనీ ఏ టెక్నిక్ వాడుతుంటే, ఎంత అమౌంట్ వచ్చింది, ఎందుకు వచ్చింది మీరు అనుకుంటున్నారు, ఫ్లాప్ అయితే ఎందుకు అవుతున్నారు, ఇలా ఒక ట్రేడ్ జర్నల్ మీరు మెయింటైన్ చేయాలా. చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఏది వర్కౌట్ అవుద్ది, ఏది వర్కౌట్ కాదు, మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రాపర్ ప్లాన్ చేసుకొని రియల్ టైంలోకి వచ్చినప్పుడు మొదట ఒక తక్కువ స్టాక్స్, ఒక 10 స్టాక్స్ 20 స్టాక్స్ మీరు టెస్ట్ చేస్తారు. మీకు వర్కౌట్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు స్కేల్ చేసుకుంటారు. 100 వర్కౌట్ అవుతుంది అనుకోండి, 1000 వర్కౌట్ అవుతుందండి. అట్లా పెంచుకుంటూ పోవాలి. ట్రేడింగ్ అనేది వండర్ఫుల్ బిజినెస్ అండి. ప్రపంచంలో టాప్ ఎండ్ బిల్డింగ్ అది బిజినెస్. అది టాప్ ఎండ్. అది ప్రపంచంలో బిగ్గెస్ట్ బ్రెయిన్స్ మొత్తం పోటీపడే ఏరియా. అది మిగతా చిన్న ఏరియా కాదు, బిగ్గెస్ట్ బ్రెయిన్స్ ట్రై చేస్తాయి. ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ డెవలప్ అయినా సరే వాటి అల్టిమేట్ డెస్టినేషన్ స్టాక్ మార్కెట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక నాసా లో సైంటిస్ట్ కి ఇచ్చే శాలరీస్ తో పోల్చుకుంటే స్టాక్ మార్కెట్ లో ఒక ఆల్గరిథం ప్రోగ్రామ్ ఇచ్చే అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంత హై ఎండ్ సాఫ్ట్వేర్ ఇక్కడ, అంత హై ఎండ్ మనీ ఇక్కడ డిప్లాయ్ ఉంటుంది. అంత పెద్ద ఏరియా ఇది. ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇండస్ట్రీ అండ్ చాలా మోడర్న్ ఇండస్ట్రీ కూడా ఇది. ఓకే, ఇలాంటి ఏరియాలో నువ్వు పోటీ పడుతున్నావంటే నీ దగ్గర క్లియర్ కట్ ప్లానింగ్ ఉండాలి. మీ ఏ స్ట్రాటజీలో మీరు ఎక్స్పర్ట్, ఏ మార్కెట్ స్ట్రక్చర్లో మీరు ఎక్స్పర్ట్, మార్కెట్ అప్రోచ్లో ఎందులో ఎక్స్పర్ట్, ఏ ప్రొడక్ట్లో మీరు ఎక్స్పర్ట్, ఆ క్లారిటీ మీకు అనుకుంటే ఫస్ట్ డమ్మీ ట్రేడ్ ప్రూవ్ కానీ చేసుకుంటే, అది ఒకసారి కాదు, అప్ అండ్ మార్కెట్లో ప్రూవ్ చేసుకోవాలా, డౌన్ సైడ్ మార్కెట్లో ప్రూవ్ చేసుకోవాలా, సైడ్ మార్కెట్లో ప్రూవ్ చేసుకోవాలా. ఈ 3 సైకిల్స్ కనుక మీకు ఎక్స్పీరియన్స్ కనుకుంటే డమ్మీ ట్రేడింగ్ లోనే, ఇప్పుడు రియల్ టైంలో రండి, ప్రూవ్ చేసుకోండి, స్కేల్ అప్ చేసుకోండి. బహుశా ఒక 1000 మంది ట్రై చేస్తే 1% కూడా ఉండదు సక్సెస్ పర్సెంటేజ్ ఆ ఏరియాలో. అందుకని ఒక ఇంట్రాడే ట్రేడింగ్ మీద ఫోకస్ చేయకుండా ఇంట్రాడే ప్లస్ పొజిషనల్ ట్రేడింగ్ అనుకోండి. పొజిషనల్ ట్రేడింగ్ లో ఎక్కువ సక్సెస్ ఉంటుంది గ్యారంటీగా. అది ఆ డబ్బు దీనికి, దీని డబ్బు దానికి అలా వాడుకుంటూ పోతే 2-3 ట్రేడింగ్ స్టైల్స్ కనుక మెర్జ్ చేస్తే యూ మే బి సర్వైవ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ హార్డ్ కోర్ గా కేవలం ఇంటర్డే ఉంటే మాత్రం దట్ ఈస్ హై రిస్క్ వే టు మేక్ ద మనీ. సక్సెస్ పర్సెంటేజ్ చాలా లీస్ట్ ఉంటుంది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్ పెట్టిన వాళ్ళతో పోల్చుకున్నా, స్టాక్స్ తో పోల్చుకున్నా ఇది హై రిస్క్ ఏరియా. అందుకని ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్ వండర్ఫుల్, డెఫినెట్ గా ఇది వర్త్, టెస్ట్ చేయడం వర్త్, అందులో డౌట్ లేదు. బహుశా మీరు ఒక 5 years మీరు ఫ్లాప్ అవుతూనే ఉండొచ్చేమో, బట్ విత్ ఇన్ 1 month ఈ మనీ అంతా బ్యాక్అవుట్ రావచ్చు. అంత దమ్ము ఈ మార్కెట్ ఉంది బేసికల్ గా. బట్ సైకాలజీ ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు లెర్న్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద ఇంటర్డే ట్రేడింగ్. అది చాలా ఫ్యాన్సీ లాగా కనపడుద్ది కానీ చాలా టఫ్ స్కిల్ అండి అది. బట్ ఒకసారి కానీ మీకు వచ్చిందంటే లైఫ్ టైం మనీ యూఆర్ గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ. బట్ ఇట్ ఇస్ రిస్కీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఈస్ రిస్కీ, టూ మచ్ రిస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో 3 months లో సరి బాగా పెరగబోతున్నది చాలా ఈజీ, ఎందుకంటే మన సీజన్ లో ఉన్నాం కాబట్టి. ఈ రోజు హైదరాబాద్ లో ఇంత సెలవు వచ్చింది చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే నేను వెదర్ ఎక్స్పర్ట్ కాదు కదా. ఇంటర్నెట్ ట్రేడింగ్ కూడా అంతే, మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలా. లూజ్ గా ఇది కొంటే మార్నింగ్ కాల్ ఈవినింగ్ పెరిగిద్దని మీరు చెప్పలేవు. దానికి బోల్డ్ అంత డెరివేటివ్ డేటా అనాలిసిస్ కావాలి, ఆప్షన్ చైన్ రీడింగ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఓపెన్స్ రీడ్ చేయాలి, బేసిస్ పాయింట్స్ రీడ్ చేయాలి, చార్ట్స్ రీడ్ చేయాలి, చాలా ఎలిమెంట్స్ నేర్చుకుని దాన్ని డమ్మీ ట్రేడింగ్ లో ఎక్స్పీరియన్స్ తోటి రావాల్సిన స్కిల్. అందుకని స్ట్రైట్ గా ఇంటర్డేకి వచ్చే బదులు ఎంతకంత డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ మీద ఎక్స్పీరియన్స్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ప్రమోషన్ అవడం బెటర్.
డెఫినెట్గా యూ హ్యావ్ టు అగ్రీ ఇట్ ఈస్ రిస్క్ బిజినెస్ కంపేర్ టు ఎనీ అదర్ బిజినెస్. సో మీరు అడుగుతున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫుల్ సేఫ్టీ, గ్యారంటీ రిటర్న్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అంటే మీరు ఎక్కువ టైప్ స్పెండ్ చేయట్లేదు కాబట్టి న్యాచురల్ యూ ఫీల్ వెరీ హ్యాపీ కొంచెం పర్ఫార్మెన్స్ వచ్చినా. సెకండ్ డైరెక్ట్ స్టాక్స్ రిస్క్ అయినా సరే మీకు స్కిల్ కనుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు, అది దేర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇంటర్డేలో మాత్రం డిజైన్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అందరు సూట్ అవ్వరు బేసికల్ గా. మిగతా రెండింటికి ఎవరైనా సూట్ అవుతారు, ఎనీబడి కెన్ సూట్ మిగతా రెండింటికి. ట్రేడింగ్ మాత్రం అందరు సూట్ అవ్వరు, కొంతమంది సూట్ అవ్వరు. ఎందుకంటే నేను క్లవర్ అయితే మాత్రం ఐఎస్ నాకు రాకపోవచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ, అందరూ ఆ ఏరియాకి ట్రై చేస్తారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనకు క్లవర్ అవుతే ఒక్కటే సరిపోదు, ప్రాక్టీస్ అవసరం, స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. అందుకని మీ స్ట్రెంత్ వీక్నెస్ కనుక మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయగలిగితే ఎస్ మీరు రావచ్చు. అంటే ఏదైనా ట్రై చేయడం తప్పేం లేదు, అసలు ట్రై చేయకపోతే తప్పు, కానీ ట్రై చేయడం తప్పేం లేదు కదా. అందుకని డమ్మీ ట్రేడింగ్లో మీరు ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, ఫిక్స్ చేసుకోండి, ఫెయిల్ అవ్వండి, ఫిక్స్ చేసుకోండి, అప్పుడు రియల్ టైం రండి. సో పోయేదేం లేదు ఇక్కడ. లాట్ ఆఫ్ డమ్మీ ట్రేడింగ్ రిసోర్స్ ఉన్నాయి ఇంటర్డే ట్రేడింగ్ మీద చేద్దాం అనుకుంటే. అగైన్ అండ్ అగైన్ ఐ టోల్డ్ యూ investing.com, అక్కడ నీకు $1 lakh ఇస్తారు, టెస్ట్ చేసుకోండి. అండ్ మెటాట్రేడర్ 5.com దాంట్లోకి వెళ్ళినా మీకు టెస్ట్ చేసుకోవచ్చు. moneybymoneycontrol.com టెస్ట్ చేసుకోవచ్చు. లూజ్గా ఏదో బై బటన్ సెల్ బటన్ నొక్కే బదులు ఒక స్ట్రాటజీ, ఎందుకు మీరు బై చేస్తున్న రీజన్స్ కావాలి. మేమైతే స్కోర్ ఇచ్చి క్వాంటిఫై చేస్తాం ట్రేడ్ ఇది ఎందుకు ఎంటర్ అవ్వాలనేది. మీరు కూడా అలా ప్రొఫెషనల్ వేలో కనుక ట్రైన్ అయ్యి ప్రాక్టీస్ కనుక అయ్యి చేయటం తప్పేం లేదు. ఏ బిజినెస్లో రిస్క్ రివార్డ్ రెండు ఉంటాయి, ఈ బిజినెస్లో కూడా చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది, చాలా ఎక్కువ రివార్డ్ ఉంటుంది డెఫినెట్గా. బట్ హార్డ్ కోర్గా ఒక ఇంటర్డే అని కాకుండా డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ ప్లస్ ఇంటర్డే కంబైన్ చేస్తే కనుక డెఫినెట్గా మోర్ రిస్క్ మోర్ రివార్డ్ అయినా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూఆర్ గోయింగ్ టు మేక్ ది గుడ్ మనీ. రైట్, ఓకే. బట్ ట్రేడింగ్ ఎప్పుడు ఒకటే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం కూడా బెటర్. మీరు 1-2 అదర్ బిజినెస్ కూడా ఉన్నాయి అనుకోండి. సపోజ్ మనం మార్వాడీస్ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి గోల్డ్ బిజినెస్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది. ఇక్కడ డబ్బు వచ్చినప్పుడు ఆ గోల్డ్ షాప్ నుంచి ఈ మంది ఇటు తీసుకొస్తాడు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ మంది తీసుకెళ్ళి దాన్ని షిఫ్ట్ చేస్తాడు. అట్లా 2 బిజినెస్లు ఉండడం వల్ల ఏంటంటే మనీ ఫ్లో ఉంటుంది. ఉన్న మనీ ఇక్కడ స్ట్రక్ అయినా సరే కొత్త మనీ డిప్లాయ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అట్లా మీరు కొన్ని స్ట్రాటజీస్ టెక్నిక్స్ కనుక మనీ మేనేజ్మెంట్ కనుక చేసుకోగలిగితే ఎస్ యూ మేడ్ లాట్ ఆఫ్ మనీ కంపేర్ టు రిమైనింగ్ 2 కూడా. బట్ గుర్తుపెట్టుకో, ఫస్ట్ వాళ్ళకి అది ప్యాసివ్ ఇన్కమ్, ఏదొచ్చినా 3 ఓకే. వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటే మీరు శాలరీ రీప్లేస్ చేయాలి ప్లస్ ఎక్స్ట్రా డబ్బులు సంపాదించాలి. అంటే ఎక్కువ మంది సూట్ అవుతుంది ట్రేడింగ్ బై డిఫాల్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సెట్ అవుతాయి అనే టాపిక్ గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.